మనమేమో అభివృద్ధి గురించి ఆలోచన చేస్తుంటే ఎన్నికలు రాగానే ఓట్ల కోసం మన గల్లీలు తిరగనీకే ఇవాళ వస్తున్నారు. ఇవాళ మోపైన అందరూ కూడా. ఇందాక సంపదన్న చెప్పిండు టీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది, టీఆర్ఎస్ గురించి ఇక మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీ వాళ్ళు ఇవాళ పొడుగు మాటలు చెప్పుకుంటా మన ఊర్లలో తిరుగుతున్నారు. ఇవాళ చెప్తున్నారు నేను పుట్టింది నారాయణపేట, నేను పెరిగింది నారాయణపేట అని చెప్తున్నారు. అమ్మా దొరసాని, నువ్వు పుట్టింది పెరిగింది నారాయణపేట అయితే నారాయణపేటకి అదనంగా 1 రూపాయి తెచ్చినావంటే తప్పుడ చేస్తలేదు. నేను ఇలా అడుగుతున్నా, నారాయణపేట ప్రజలందరి తరపున నారాయణపేట ప్రజల సమక్షంలో అడుగుతున్నా, అమ్మా నారాయణపేటకి 1 రూపాయినన్నా అదనంగా నువ్వు నిధులు తీసుకొచ్చినవా? ఏదన్నా 1 ప్రాజెక్టు తీసుకొచ్చినవా? ఏదైనా 1 పథకాన్ని తీసుకొచ్చినావని నేను ఇవాళ అడుగుతున్నా. మొన్న రేవంత్ అన్న మాట్లాడుతూ ప్రజలందరూ కూడా అనుకుంటుంటే దొరసాని అనంటే నన్ను దొరసాని అంటవా అని అన్నది. నేను ఇలా చెప్తున్నా, బరాబర్ నువ్వు దొరసానివే, మామూలు దొరసానివి కాదు, మామూలు దొరసానివి కాదు. ఒళ్ళంతా అహంకారంతో నిండినటువంటి అహంకారత పూరితమైనటువంటి దొరసానివి. పూటకొక పార్టీ మార్చే, మొన్న తెలుగుదేశము, మొన్న సమాజ్వాదీ పార్టీ, తర్వాత కాంగ్రెస్, ఇలా భారతీయ జనతా పార్టీ, రేపు ఎంఐఎం టిఆర్ఎస్ కి పోతదేమో. పూటకొక పార్టీ మార్చే అవకాశవాద దొరసానివి నువ్వు. బడుగు బలహీన వర్గాలని ఓర్వలేనటువంటి బలహీన వర్గాల వ్యతిరేక దొరసానివి నువ్వు. గద్వాలలో బంగ్లా రాజకీయాలు చేసే అహంకారిత పూర్వమైనటువంటి దొరసానివి. నేను ఇలా చెప్తున్నా చాలా బాధ్యతతోటి, ముదిరాజుల వ్యతిరేక దొరసానివి నువ్వు. ఇక్కడ మా శ్రీహరి ఉన్నాడు, శ్రీహరి ముదిరాజు ఉన్నాడు. చాలా చిన్న కుటుంబం నుంచి ఒక ముదిరాజు బిడ్డగా రాజకీయాలలో ఎదుగుతుంటే రేవంత్ అన్న శ్రీహరి అన్న పడుతున్నటువంటి కష్టాన్ని చూసి టికెట్ ఇచ్చి శ్రీహరి అన్నని ఎమ్మెల్యేగా చేయాలని చూస్తే ఒక ముదిరాజు బిడ్డ ఎమ్మెల్యేగా అవ్వడం చూసి ఓర్వలేక శ్రీహరి ముదిరాజుని ఓడగొట్టనీకే ఆమె సొంత పార్టీ నుంచి పోటీ చేసిన జలంధర్ అన్న కూడా వెన్నుపోటు పొడిచి వాళ్ళ తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి ముదిరాజుల వ్యతిరేక దొరసానివి నువ్వని అలా చెప్తున్నా. ముదిరాజుల వ్యతిరేకే కాదు, ఇక్కడ మా సరితమ్మ ఉన్నది. మా సరితమ్మ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక యాదవ కురుమ ఎమ్మెల్యే ఉండాలని మా సరితమ్మకు టికెట్ ఇస్తే మా సరితమ్మని ఓడగట్టనీకే నీ అల్లుడికి మద్దతు ఇచ్చి నీ అల్లుడిని గెలిపించుకున్నటువంటి యాదవ కుర్మ వ్యతిరేక దొరసానివి నువ్వని నేను ఇవాళ చెప్తున్నా. నువ్వు నిజంగా దొరసానివి. ఈ ప్రాంత ప్రజలని ఓట్ల కోసము ఈ ప్రాంత ప్రజలని మోసం చేస్తున్నటువంటి దొరసానివని నేను చాలా బాధ్యతతోటి ఇవాళ నేను చెప్తున్నా. ఇవాళ అంటది నాది నారాయణపేట, నారాయణపేట మొత్తం నేను చెప్పినట్టు వింటారని చెప్తున్నది ఆ దొరసాని. నేను ఇవాళ అడుగుతున్నా, నిజంగా నువ్వు నారాయణపేట బిడ్డవైతే నారాయణపేటకు వచ్చినటువంటి సైనిక్ స్కూలు ఇక్కడి నుంచి పోతుంటే నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినవా అని నేను అడుగుతున్నా. నువ్వు ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నావు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది. వికారాబాద్ కృష్ణా లైన్ గురించి నారాయణపేటకి రైల్వే లైన్ రావాలని ఎప్పుడన్నా నువ్వు ప్రయత్నం చేసినవా? నరేంద్ర మోడీ దగ్గరకు పోయి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి అడుక్కున్నావు, కానీ మా నారాయణపేటకి రైల్వే లైన్ కావాలని ఎప్పుడన్నా అడిగినవా అని నేను అడుగుతున్నా. ధన్వాడ బిడ్డనని చెప్తావు, ధన్వాడ నుంచి చాలా మంది వచ్చింది. ఇక్కడ ధన్వాడ పెద్ద చెరువు నింపనీకే ఎప్పుడన్నా ఆలోచన చేసినావని అడుగుతున్నా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది చాలా సార్లు కోయిల్ సాగర్ నీళ్లు, మా ప్రశాంత్ అన్న ఇక్కడే ఉన్నాడు, ప్రశాంత్ అన్న ఊర్లో తీలేర్ల కోయిల్ సాగర్ నీళ్లు వచ్చి పడతాయి. అక్కడి నుంచి ఒక్క కాలువ తవ్వుతే నీళ్ళు వచ్చి ధన్వాడ పెద్ద చెరువులో పడతాయని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకున్నావా? నువ్వు నారాయణపేట బిడ్డే అని, ధన్వాడ బిడ్డే అని కేవలం ఇక్కడ ఓట్ల కోసం మాట్లాడుతావు తప్ప నీకు కేవలం పదవుల మీద ఉన్నటువంటి ప్రేమ కానీ ప్రజల పట్ల ఏమాత్రం మమకారం లేదని సందర్భంగా చెప్తున్నా. ఇంకో మాట చాలా బాధతోటి చెప్తున్నా, నా హృదయంలో నుంచి వస్తుంది ఈ మాట. ఆమె చెప్తుంది నేను చిట్టెం నర్సిరెడ్డి వారసురాలని ఎలక్షన్లప్పుడు వచ్చి చెప్తుంది. అవునా? చిట్టెం నర్సిరెడ్డి వారసురాలని చెప్తుంది ఎలక్షన్లప్పుడు. నేను ఇవాళ చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీ
చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ ప్రాజెక్టు కట్టినము. సంగంబండ ప్రాజెక్టు పేరే చిట్టెం నర్సిరెడ్డి పేరుతో ఉన్నది. నేను ఇలా డీకే అర్ణమని సూటిగా ప్రశ్నిస్తున్నా. 20 ఏళ్ల నుంచి సంగంబండ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి నిర్వాసితులు మాకు పరిహారం ఇస్తే మేము బండ పగలగొట్టనిస్తాము, 25,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామంటే డీకే అర్ణ మంత్రిగా ఉండి అధికారంలో ఉండి ఒక్కరోజు కూడా వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టు కిందకి నీళ్లు పంపేందుకే ప్రయత్నం చేయలేదు. ఇవాళ మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. 3 నెలలు కూడా దాటక ముందే 10,70,00,000 రూపాయలు కేటాయించి ఇవాళ సంగం బండ పగులుతుంది. చిట్టెం నర్సిరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి చిట్టెం నర్సిరెడ్డి సంగం బండ ప్రాజెక్టు కింద ఉన్న సంగం బండ బద్దలైతుంది. అక్కడ ఉన్నటువంటి 25,000 ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి. ఇవాళ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, నిజంగా చిట్టెం నర్సిరెడ్డి గారి వారసులు ఆయన పేరు చెప్పుకొని ఓట్లు అడిగే డీకే అరుణనా, నర్సిరెడ్డి గారి పేరుని ఎక్కువ చేసే విధంగా ఆయన పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టు కింద నీళ్లు పారించేటువంటి రేవంత్ రెడ్డి గారా, కాంగ్రెస్ పార్టీ? మీరే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనందరికీ కూడా ఒక సువర్ణ అవకాశము. మన బిడ్డ, మన పాలమూరు ముద్దు బిడ్డ, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు కావాలన్నా ఇందాక పర్ణికమ్మ అడిగినరు, కోయిల్కొండలో తాగునీటికి ఇబ్బంది అవుతుంది అనగానే అక్కడికి పర్ణికమ్మ పోగానే రేవంత్ అన్న చెప్పిండు, ఏం బాధపడక తల్లి, నేను ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు కేటాయిస్తా, నారాయణపేటల త్రాగు చేసేటువంటి బాధ్యత నాది అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇక్కడ సాగునీరు కావాలన్నా, త్రాగునీరు కావాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మనకు వికారాబాద్ కృష్ణా రైల్వే అని వచ్చి నారాయణపేటకు రైల్వే స్టేషన్ రావాలన్నా, ఇక్కడ మనకు పద్మశాలీలకు పెద్ద ఎత్తున టెక్స్టైల్ పార్క్ రావాలన్నా, మనకు కొత్త మండలాలు కావాలన్నా, ప్రతి గ్రామంలో రోడ్లు కావాలన్నా, నారాయణపేట పట్టణంలో ఇన్నేళ్ళైనా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నారాయణపేట పట్టణానికి కావాలన్నా, దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు అండగా ఉండాలన్నా, ఇవాళ ముదిరాజులకు న్యాయం జరగాలన్నా